క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ హ్యాస్ గివెన్ us one more day in our lives to praise him, to worship him and to adore him. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి మన జీవితాల్లో దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద వీడియో, ఐ గెట్ ఇన్ టు ద మెసేజ్. ఈ యొక్క వర్తమానములోనికి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న మనవి. ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా దయచేసి మీరు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు కూడా ఈ వీడియోస్ విని దీవించబడడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు మార్గంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. అలాగే అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను క్రీస్తు యొక్క ప్రేమతో. మీరు దయచేసి ఈ సహాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుచేతంటే ఈ చెప్పేటువంటి వాక్యము కొద్ది మందితోనే ఆగిపోకూడదు, అనేక మందికి వెళ్ళాలి, వారు కూడా దీవించబడాలి అనే ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ మిమ్మల్ని కోరుతున్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట పేతురు వ్రాస్తున్నాడు. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని ఆత్మచేత నింపబడిన వాడై తన సొంత మాటలు కాకుండా దేవుని మాటలు వ్రాస్తున్నాడు. ఆయన మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. పేతురు వార్నింగ్ చేస్తున్నాడు మనందరినీ కూడా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. యూ జస్ట్ బీ అలర్ట్. మెలకువగా ఉండండి. చూడండి, గవర్నమెంట్ వారు మనకి ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రమాదాలు కలుగుతున్నప్పుడు కానీ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీరు అలాగా ఉదాసీనంగా ఉండొద్దు, అలాగే నిర్లక్ష్యంగా ఉండొద్దు అనే ప్రకటనలు మనం చూస్తుంటాం. ఇక్కడ పేతురు దానికంటే ఎక్కువగా ఒక ప్రకటన, ఒక వార్నింగ్ చేస్తున్నాడు, మనం హెచ్చరిక చేస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండండి. రెండో మాటలు ఏమంటున్నాడంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుతున్నాడట. అంటే ఈ వచనం ద్వారా మనకేం అర్థమవుతుందంటే, ఒకటిది మనం అలర్ట్గా ఉండాలి. రెండవదిగా అపవాది ఏం చేస్తున్నాడు అంటే, సాతానుడు డెవిల్ ఏం చేస్తున్నాడంటే మనల్ని ఏ రీతిగా ఎక్కడ పడగొట్టాలి, ఎక్కడ కృంగదీయాలి, ఎక్కడ నష్టపరచాలి, ఎక్కడ మనల్ని నవ్వులు పాలు చేయాలి, ఎక్కడ మనల్ని అవమానం చేయాలి అనే డెవిల్ ఆల్వేస్ హీ వాంట్స్ టు సీ అస్ ఇన్ డౌన్. ఆ డెవిల్, ఆ సాతానుడు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని డౌన్ చేయాలని, కృంగదీయాలని ఎప్పుడు చూస్తున్నాడనే సత్యము మనకి అర్థమవుతుంది. అందుచేత మనం అలర్ట్గా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకు వయసు ఇచ్చాడు, దేవుడు మనకి తెలివితేటలు ఇచ్చాడు, దేవుడు మనకు అన్ని వనరులు ఇచ్చాడు. కానీ సాతానుడు మనల్ని పడగొట్టే పనిలో ఉన్నాడు కనుక వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడికి అవకాశం ఇవ్వకుండా మనము ఎలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండే సాతాను పెట్టేటువంటి కుతంత్రముల నుంచి మనము బయటపడాలి. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నారా? మీరు ఏదైనా ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారా? ఆ పని చేసే చోట సాతానుడు అనేక విధాలుగా మీ యొక్క తోటి పనివారి చేత, మీ యొక్క సహచరుల చేత సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, అలాగే అనేకమైన పద్ధతుల ద్వారా కానీ మనల్ని ట్రాప్ చేయడానికి, మనల్ని మోసం చేయడానికి, లేకపోతే మనల్ని కృంగదీయడానికి, మనల్ని వేదనలో పడేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తుంటాడు. జాగ్రత్త సుమ, యూ మస్ట్ బి అలర్ట్. కనుక మీరు మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండండి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదిలో ఆదాము అవ్వలు మెలకువ కలిగి లేరు వాళ్ళు. దేవుడు వారిని తయారు చేసి, దేవుడు వారిని సృష్టించి ఒక చక్కటి ఏదైనా తోటలో పెట్టినప్పుడు సాతానుడు పెట్టినటువంటి ఆ మభ్య చేత, సాతానుడు పెట్టిన ఆ ప్రలోభాల చేత ఫస్ట్ అవ్వ పడింది, తర్వాత ఆదామును కూడా పడవేసింది. వారు మెలకువగా లేరు. దేవుని మాటలు చెప్పిన మాటలు మర్చిపోయారు వాళ్ళు. అందుచేత వారు సాతాను యొక్క ట్రాప్లో పడి వారు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఆ ఏదేను తోటలోంచి వారిని బయటకు గెంటేశాడు దేవుడు. ఎందుచేతంటే దే డిడ్ నాట్ ఒబే హిజ్ కమాండ్మెంట్. ఆయన ఆజ్ఞకు లోపడలేదు. వాళ్ళు తినొద్దన్న పండును వాళ్ళు తిన్నారు. అంటే దే డిడ్ నాట్ హ్యావ్ ద ఇంటిగ్రేషన్ ఇన్ దర్ లైఫ్ విత్ గాడ్. దేవునితో సమైక్యత భావం లేకుండా వాళ్ళు జీవించారు. దేవుడు చెప్పింది వాళ్ళు చేయలేదు. బికాజ్ ఆఫ్ సాటనిక్ ఫోర్స్ అండ్ బికాజ్ ఆఫ్ సాటనిక్ స్కీమ్. సాతానుడు ఒక పథకం వేశాడు. అక్కడ ఒక పథకం వేసి ఒక ప్రలోభ పెట్టి మీరు ఈ పండు తింటే గొప్పవాళ్ళు అయిపోతారని సాతానుడు ఎప్పుడైతే ప్రలోభ పెట్టాడో ఆ ట్రాప్లో వాళ్ళు పడ్డారు. పడి చివరికి ఏం జరిగిందంటే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఆ తోటలోంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. చూసారా, సాతానుడు వారిని ఏం చేశాడో, చక్కగా తోటలో దేవునితో మాట్లాడుతూ వాళ్ళు సంతోషంగా గడిపేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు ఆ రోజు ఏం జరిగిందంటే సాతాను ఉచ్చులో పడి వారు ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టబడ్డం కాదు, దేవుడు కఠినమైన మాటలు మాట్లాడాడు వారి చేత. వారిని కఠినంగా శపించి పంపివేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, సాతానుడు ఆదాము అవ్వలను కృంగదీశాడు. నైతికంగా దెబ్బ కొట్టాడు, కృంగదీశాడు, అవమానం పాలు చేశాడు. ఏమండి, అన్ని విధాలుగా కూడా వారిని పాడు చేశాడు. అందుచేతని వాళ్ళు ఎలర్ట్గా లేరు, మెలకువ. దేవుడిది చెప్పాడు కదా, మనం చేయకూడదు కదా అని వాళ్ళు మెలకువ కలిగి లేరు. కంప్లీట్గా దేవుడు చెప్పింది పక్కన పెట్టేసి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు సాతాను ఉచ్చులో పడ్డారు. ఈరోజు చాలామంది ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితుల చేత చాలామంది ట్రాప్లో పడుతున్నారు. జాగ్రత్త సుమా. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యు ఆర్ హ్యావింగ్? ఎటువంటి స్నేహము మీరు కలిగి ఉన్నారు? కొంతమంది స్నేహితుల ద్వారా కూడా సాతాను మనల్ని ట్రాప్లో పడేస్తాడు. మనం నమ్మేస్తాం, అన్నీ చెప్పేస్తాం. వాళ్ళు కూడా మనల్ని నమ్మించి చివరికి దెబ్బ కొడతారు. ఆర్థికంగా దెబ్బ కొడతారు, కుటుంబ పరంగా దెబ్బ కొడతారు, అలాగా మానసికంగా, నైతికంగా అన్ని విధాలుగా కూడా దెబ్బ కొడతారు. జాగ్రత్త సుమా. యూ మస్ట్ బి అలర్ట్. డు నాట్ బిలీవ్ ఎవ్రీ వన్. ఎవరిని కూడా నమ్మొద్దు. యూ కెన్ లవ్ ఎవ్రీ వన్ బట్ డు నాట్ బిలీవ్ ఎవ్రీ వన్. అందరిని నువ్వు ప్రేమించవచ్చు, కానీ అందరినీ నమ్మవద్దు. వాళ్ళ ద్వారా మనం మోసపోతుంటాం, మనం ట్రాప్లో పడతాం. వాళ్ళ ద్వారా సాతానుడు పని చేస్తుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ మస్ట్ బి వెరీ అలర్ట్. చాలా మెలకువ కలిగి మనం జీవించాలి. కొన్నిసార్లు మనతో పనిచేస్తున్న వారి చేత మనము మోసపోతుంటాం, మనము దగా చేయబడుతుంటాం. చాలా జాగ్రత్త సుమా. మనల్ని మెల్లగా సన్నని మాటలతో, మెత్తని మాటలతో మనల్ని ట్రాప్లో పడేసి మన క్యారెక్టర్ బిల్డ్ పాడైపోతుంది. మనం నైతికంగా పడిపోతాం. చివరికి ఏ స్థాయికి వెళ్తాం తెలుసా అండి? దిగజారిపోతాం. ఆర్థికంగా చిదిగిపోతాం, క్యారెక్టర్ పరంగా దిగజారిపోతాం. అన్ని విధాలుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పోతాయి. ఎవరు నిన్ను గౌరవించరు, లెక్క చేయరు, అవమానం ఎదురవుతుంటుంది అడుగడుగునా. ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఒకసారి ఆలోచన చూడండి. కనుక పేతురు దేవుని వాక్యము, దేవుని ఆత్మచేత పూర్ణుడై ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. యూ మస్ట్ బి అలర్ట్. మీరు మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి అనేక మందికి మెలకువ చేయండి. సాతానుడు గర్జించు సింహములు ఎవరిని మింగుదునా, ఎవరిని పడగొడతానా, ఎవరిని ట్రాప్లో పడేస్తానా అని ఎదురు చూస్తున్నాడు. చాలా జాగ్రత్త సమా. మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జ్ఞానముతో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. వి మస్ట్ బి వెరీ కాషియస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనం ఈ జీవితము సమస్యల్లో పడిపోతుంది, ఇబ్బందుల్లో పడిపోతుంది, కష్టాల్లో పడిపోతుంది, నష్టాల్లో పడిపోతుంది. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యు బీ అలర్ట్. మెలకువ కలిగి ఉండండి.
సాతాను ఉచ్చులో నుంచి తప్పించుకోండి. అబద్ధమాడు అని సాతాను చెప్తుంటాడు. మోసం చేయని సాతాను చెప్తూ ఉంటాడు. పాపం చేయని సాతాను చెప్తూ ఉంటాడు. దగా చేయని సాతాను చెప్తూ ఉంటాడు. ఆ ట్రాప్లో పడ్డామా మనము నలిగిపోతాం. మనము చాలా చాలా నష్టపోతాం. కనుక చాలా జాగ్రత్త సుమా. దేవుని వాక్యము ద్వారా దేవునితో ఉండి మనం కాపాడుకుందాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరచుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మలను ప్రేమించి దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈరోజు ప్రభువా మా జీవితాల్లో ఈ నూతన దినము మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతట్లో మీ కృప అనుగ్రహించండి. ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి ప్రభువా. నాయనా, సాతాను ఉచ్చులో పడిపోకుండా మాకు వివేకము దయచేసి దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.